హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ వామిక. ఈరోజు వీడియోలో నేను కృష్ణాష్టమి రోజు మా పాపని చిన్ని కృష్ణులా ఎలా రెడీ చేశానో చూపిస్తాను. నేనైతే కాస్ట్యూమ్ ఎక్కడ కొనలేదు మా పాపకి, మొత్తం మా ఇంట్లోనే నేనే రెడీ చేశాను. నా బ్లౌజ్ పీసెస్ ఉంటే నేను మా పాపకి చిన్న ధోతి అండ్ ఆ టోపీ కూడా నేనే రెడీ చేసిన, అదే కిరీటం అంటారు కదా దేవుడికి, అది నేనే రెడీ చేసిన. అసలు మస్తు సూపర్ వచ్చింది. ఇంకా చిన్నగా ఒక పంచకి కండువా ఉండాలి కదా ఖచ్చితంగా, సో అది కూడా నేనే ఒక లేస్ అటాచ్ చేసిన. మంచి అనిపించింది. ఇక పంచ అయితే అసలు కలర్ కాంబినేషన్ నాకు మస్తు నచ్చింది. కానీ ఫుల్ సెట్ అయిపోయింది మా పాపకి, అది అసలు ఎక్సలెంట్ అయిపోయింది, నాకు మంచి అనిపించింది. ఇంకా ఇక జ్యువెలరీ విషయానికి వస్తే అదైతే మా ఆయన మ్యారేజ్ డ్రెస్, ఇది చైన్, అదే ఒక్కటేస్తే తనకి ఫుల్ లుక్ వచ్చేసింది. కాకపోతే మిగతా పైన కొంచెం అంటే సింపుల్గా ఉందని చెప్పి మళ్ళీ మా చెల్లి చిన్న చైన్స్ అటాచ్ చేసింది, గోల్డ్ చైన్ అది రెడ్ చైన్. అవుట్ఫిట్ అయితే ఎక్సలెంట్ అనిపించింది నాకైతే. రెడీ చేసినాక నిజంగా చిన్ని కృష్ణుడు ఇట్లనే ఉన్నాడు కావచ్చు, నిజంగా గోపికమ్మ ఇలానే ఉంది కావచ్చు చిన్నప్పుడు అనే ఫీల్ అయితే వచ్చింది నాకు. మస్తు మంచిగా అనిపించింది. ఒకసారి మీరు కూడా మీ పాపకైనా మీ బాబుకైనా నార్మల్గా బయట కొనుకొచ్చి ఎవరైనా చేస్తారు, కానీ మన పిల్లలకి మనమే ఓన్గా క్రియేట్ చేసి వాళ్ళకి రెడీ చేసినాక ఆ ఫీల్ మస్తు అనిపిస్తుంది. నాకైతే మంచి హ్యాపీనెస్ ఇచ్చింది సీరియస్లీ. మీరు కూడా మీ పాపకి ఇలా చిన్ని కృష్ణులాగైనా గోపికమ్మలాగైనా రెడీ చేయాలనుకుంటే మీరే ఒక కాస్ట్యూమ్ సెలెక్ట్ చేసుకొని దాన్ని డిజైన్ చేసి వాళ్ళకి రెడీ చేపియండి. మంచి ఒక మెమరీ కూడా ఉంటుంది. నేనే ఇట్లా మా పాపకి ఇట్లా చేపించిన అనే ఒక ఫీల్ ఉంటుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి, మంచి అనిపిస్తుంది చెప్తున్నా కదా. అండ్ మా పాప ఫొటోస్ విషయానికి వస్తే అసలు సూపర్ వచ్చినాయి. మా మమ్మీ, మా డాడీ, మా చెల్లెళ్ళు, మా తమ్ముడు, మేమందరం కలిసి తనని ఒక పట్టి మేము ఫొటోస్ అయితే తీసినాం. మంచి వచ్చినాయి ఫొటోస్. చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఆడుకుంటుందో, ముద్దుగా చిన్ని కృష్ణయ్య, చిన్ని గోపికమ్మలాగా. తనని చూస్తే సీరియస్లీ చిన్నప్పుడు చిన్ని కృష్ణయ్య ఇట్లనే ఉన్నాడు కావచ్చు అనే ఫీల్ వచ్చేసింది నాకైతే. ఇంకా నేను కూడా లాస్ట్లో ఒక యశోదలాగా రెడీ అయ్యి ఒక ఫోటో దిగాను, అట్లా నాకు ఒక మెమొరీ ఉండాలని. సో చిన్నపిల్లలు ఉంటే ఇలాంటివి చేసుకోవాలని ఎవరికైనా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా మా పాప ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఎట్లా అనిపించిందో అట్లా పెట్టండి. నార్మల్గా నేను పాజిటివ్గానే రిసీవ్ చేసుకుంటా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.